ఎన్నో సంవత్సరముల క్రితము బైబిల్‌ను మొట్టమొదటగా లాటిన్ భాషలోనికి అనువదించిన భక్తుని పేరు జెరోమ్. ఆయన బెత్లెహేము పశుల పాకను ధ్యానిస్తూ తర్జుమా చేస్తున్నప్పుడు యేసుప్రభువారు ఒక బాలుని వలె తన యొద్దకు రావడం ఒక దర్శనంలో చూశాడు. ఒక దర్శనంలాగా అతని ముందు కనిపించింది. వెంటనే అతని హృదయము పరవశంతో నిండిపోవడంతో, యేసయ్యా, నా పూర్ణ హృదయముతో మరొక కానుక నీకు ఇవ్వాలనుకుంటున్నాను ప్రభువా, మీకేది ఇష్టమో అడగండయ్యా అని అంటే, యేసుప్రభువారు అంటారు, సమస్తము నా యొద్ద ఉన్నవి, భూమి నాదే, ఆకాశము నాదే, సమస్తము నావే కదా, నాకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి అని యేసుప్రభువారు చెప్పారంట. అప్పుడు భక్తుడు అంటాడు, అయ్యా, వట్టి చేతులతో మిమ్మల్ని పంపించడం నాకు ఇష్టం లేదు. నేను మిమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమను మీకు తెలియజేయడానికి నా చేతిలో నుండి దయచేసి ఏదైనా తీసుకోండి అయ్యా, ఏది కావాలో దయచేసి చెప్పండి అయ్యా అని అన్నప్పుడు యేసుప్రభువారు భక్తుని వైపు చూస్తూ ఇలా అంటాడు, నీవు నన్ను అధికంగా ప్రేమిస్తున్నట్లయితే నీ పాపములను నాకిమ్ము, నీ వ్యభిచార తలంపులు నాకు ఇవ్వయ్యా, అసహ్యమైన నీ పెదవుల్లో నుండి వచ్చే ఆ వ్యర్థమైన మాటలను నాకు ఇవ్వు, నా సిలువలో నేను కాచిన నా రక్తంతో నిన్ను కడగనివ్వయ్యా అని యేసుప్రభువారు చెప్పారు. వెంటనే ఆ భక్తుడు బోరుమని గట్టిగా హృదయం పగిలేలాగా ఏడ్చాడు. తాను క్రీస్తుకి ఇచ్చే బహుమానము ఎటువంటిదో గ్రహించినప్పుడు కన్నీరు ఆపుకోలేకపోయాడు. అవును, దేవుడు ఈరోజు మన నుండి కోరుకునేది గొప్ప గొప్ప విలువైన వెలగలిన వస్త్రాలు, వస్తువులు, కానుకలు అవి కాదు, కానీ పవిత్రమైన మన జీవితాన్ని ఆయన ఆశిస్తున్నాడు. శుద్ధితో నిండినటువంటి హృదయాన్ని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. కానీ మనమైతే మన ఇష్టానుసారంగా జీవిస్తూ నాతో ఉండయ్యా, నన్ను నడిపించయ్యా, నాకు జయమియ్యయ్యా అని అంటూ ఉంటాం. అపవిత్రమైన చోట కొంచెం డస్ట్ ఉంటేనే ఆ చైర్లో మనం కూర్చోలేము. అపవిత్రమైన హృదయంలో దేవుడు ఎలా నివాసం చేయగలుగుతాడు? అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, అపవిత్రంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా నడుస్తూ, ఇష్టమైనవి చూస్తూ, ఇష్టం వచ్చినట్లుగా సమయాన్ని వ్యర్థపరుస్తూ మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనతో కూడా ఎలా నడుస్తారు? అందుకే యేసుప్రభువారు నేడు నీ హృదయం అనే తలుపు యొద్ద నిలుచుండి తడుతున్నాడు. ఆయన తట్టడం మాత్రమే కాదు, తన స్వరముతో పిలుస్తూ ఉన్నాడు కూడా. ఎవరైతే ఆయన స్వరమును విని లోపలికి ఆహ్వానిస్తారో వారి జీవితము బాగుపడుతుంది, వారి జీవితము శుద్ధీకరించబడుతుంది, వారి జీవితము సంతోష సమాధానాలతో ఉంటుంది. యేసుప్రభువారు ఉన్న చోట ఏ అపవిత్రతకు చోటుండదు, ఏ అనారోగ్యానికి చోటుండదు, ఏ ఆర్థిక ఇబ్బందులకు చోటుండదు, ఏ చీకటికి తావుండదు. ఆయన మనతో ఉన్నట్లయితే ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడుతుంది. మరెందుకు ఆలస్యం? ఆయనని మన హృదయంలోనికి ఆహ్వానిద్దామా? పరిశుద్ధమైన హృదయాన్ని ఆయనకు సమర్పించుకుందాం. హృదయపూర్వకంగా ఆయనను స్తుతిద్దాం.